नमस्ते पद्मनाभाय नमो हृत्पद्मवासिने पद्मासनस्थदेवाय शिवानन्दाय ते नमः। नमः शिवानन्द नमो यतीन्द्रसन्मार्गदर्शि मम देशिकेन्द्र। नमाम्यहं त्वच्चरणारविन्दौ कृपाकटाक्षं कुरु देव नित्यम्। शरीरं त्वदीयं मनोऽपि त्वदीयम् आत्मा त्वदीयं च प्राणं त्वदीयम् सर्वं त्वदीयं मदीयं न किञ्चित् शिवानन्दमे देहि हस्तावलम्बम्। शिवानन्दनामामृतानन्दवृत्तिः शिवानन्दपादारविन्दानुरक्तिः शिवानन्दसेवा परत्वं हि देहि शिवानन्दमे जन्म जन्मान्तरेऽपि। रमणीय वपुं देवं रमणीय समाश्रितं रमणीयं शिवानन्दरमणं प्रणमाम्यहं। रमणीयं शिवानन्दरमणं प्रणमाम्यहं। रमणीयं शिवानन्दरमणं प्रणमाम्यहं। रमणीयं शिवानन्दरमणं प्रणमाम्यहं। रमणीयं शिवानन्दरमणं प्रणमाम्यहम्। ఎనభై శివరాత్రిది అయితే ఏమైంది, ఇంకా ఉన్నాం కదా అంటే ఇంకా పొందవలసిన జ్ఞానం అలా పెండింగ్లా ఉంది, అది కోరాలి. ఇఫ్ వన్ శివరాత్రి ఈజ్ ఇనఫ్ ఫర్ వన్ లైఫ్, వీ హ్యావ్ టు లివ్ టిల్ దట్ వన్ శివరాత్రి ఈజ్ కమింగ్ టు పాస్. టిల్ దెన్ ఎనీ శివరాత్రిస్ మే కమ్ అండ్ గో. భారతీయ సంస్కృతిలో రామాయణ భారతాలు మనందరికీ తెలిసినవే. ఈ సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయనంగా విభాగం చేశారు. ఉత్తరాయణం రాగానే ఏం జరిగిందో మహాభారతం చెప్తోంది. ఉత్తరాయణం వచ్చే వరకు భీష్ముడు క్రిటికల్లీ ఇంజర్డ్ పడుకున్నాడు. ఆయన ఈ వెయిటింగ్ ఫర్ ది ఉత్తరాయణ టు కమ్. భీష్మ ఏకాదశి అంట మనమనుడు జరిగిపోయింది. అది వచ్చిన తర్వాత ఆనాడు దాన్ని వదిలిపెట్టి శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఒక పెద్ద తేడా ఏమిటంటే భీష్ముడు మోక్షం కోరుకున్నవాడు కాదు, తన లోకానికి వెళ్ళాలని వెయిట్ చేశాడు. అంతవాడికి 120 ఆయన బతికింది 180 సంవత్సరాలు పైన బతికాడు. యుద్ధాలు చేశాడు, పరాక్రమం ఉన్నాడు, బ్రహ్మచర్యం ఉన్నాడు, ఏవేవో చెప్పాడు, చాలా విజ్ఞానం సంపాదించాడు. వెరీ లెర్నెడ్ మ్యాన్, లాంగెస్ట్ లివ్డ్. He saw his own grandchildren fighting and dying, getting killed in each other's hands. He was a witness to it. He fought on the wrong side. అన్నీ జరిగాయి. అందుకని భయం, నరకానికి పోతాను. కాబట్టి ఉత్తరాయణం తన లోకానికి పోవడానికి కూడా ఏం అవరోధం వస్తుందో మనుష్య జన్మ వెయిట్ చేసి తన లోకానికి వెళ్ళడానికి. మనం ఆ లోకం నుంచి వచ్చాం కాదు మన విషయం, మనం ఇక్కడే పుడతాం, ఇక్కడే ఉన్నాం. ఎంత ఉత్తరాయణం వచ్చినా మళ్ళీ అలాంటి లోకానికి వెళ్ళే ప్రమాదం లేదు.
ఆశ లేదు మనకి. వస్తే ఒకటే శాశ్వతంగా భూలోకాన్ని వదిలిపెట్టాలి. దేర్ ఇస్ నో రిస్క్ ఫర్ ఎనీ ఆఫ్ అస్ ఆఫ్ గోయింగ్ టు ది అప్వర్డ్, టు ది హయ్యర్ వరల్డ్స్. ఐదర్ వీ హ్యావ్ టు లివ్ ఫర్ ఎవర్ ఆర్ లివ్ ఫర్ ఎవర్. వన్స్ ఫర్ ఆల్ వీ హ్యావ్ టు లివ్ దిస్ ఆర్ కీప్ ఆన్ లివింగ్. చాయిస్ మన దగ్గరే ఉంది. పెద్దలు ఏం చెప్పారంటే, భౌతికమైన శరీరంలో ఏమీ సారం లేదు. హ్యూమన్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఎలిమెంట్స్ ఇన్సైడ్. ఇదంతా చాలగా ఇందులో మలమూత్రాలు ఉన్నాయి, రక్తంలో దోషాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, పుట్టి పెరిగి క్షీణించిపోతున్న ఎముకలు ఉన్నాయి, మేధస్సు పోతోంది, నడక పాడవుతోంది, బుద్ధి పాడవుతోంది. ఇవన్నీ చాలక అంతఃకరణ మనస్సు బుద్ధితో దాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం మనం. శరీరంలో దేర్ ఇస్ ఎనఫ్ బ్యాడ్ మెటీరియల్ ఇన్ ది బాడీ. యాజ్ దో దట్ వీఆర్ నాట్, వీ థింక్ ఇట్స్ నాట్ ఇనఫ్, వీఆర్ యాడింగ్ సమ్ మోర్ బ్యాడ్ ఎలిమెంట్స్ ఇన్ టు ది మైండ్. బుద్ధి, చిత్తం, అక్కడ అజ్ఞానం మొదలవుతుంది. నీ శరీరమే మంచిది కాదని చెప్తుంటే మనసు కూడా పాడు చేసుకోవడం ఎందుకు? బుద్ధి ఇంకా పాడు చేసుకోవడం. కామము, క్రోధము, లోభత్వం, అసూయ, అహంకారం, దురహంకారం, ఎన్నెన్నో దుర్గుణాలు మనిషి కష్టపడి నేర్చుకుంటున్నాడు. అవి నేర్పే గ్రంథాలు కూడా రాసుకుంటున్నాడు. చాలా చిత్రం. మనిషిని పాడు చేసే గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఏకాగ్రతతో ఈ ఇన్నోసెంట్గా ఎవడో పూజ చేసుకున్నాడు, వాడిని మతాల్లో మార్చి వాడిని, నీ తప్పు దారిలో ఉన్నావు, నేను ఉద్ధరించడానికి నేను వచ్చాను, నా మతం నువ్వు విను, ఇలాంటి బోధలు రాసుకున్నాం, దానికోసం చంపుకుంటున్నాం. ఇలాంటి ప్రపంచంలో ఎందుకు పుట్టామండి అంటే, ఇప్పుడు పుడితే, కలిలో పుడితే, ఇంకా భయంకరమైన నరకంలో పుడితే శివుడు ఉన్నాడు కదా, ఒక మాట తలుచుకోవాలి పెద్దలు చెప్పారు. ఏ లోకంలో ఉన్నా బ్రహ్మలోకంలో కూడా ఉంటే శివజ్ఞానం కలుగుతుంది అంటారు. ఊర్ధ్వలోకాల్లో ఉన్నారు, స్వర్గలోకంలో ఉన్నారు, పడిపోతున్నారు. ఏ లోకంలో ఉంటే మాత్రం చివరికి అది చరమదశ కాదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ బ్రహ్మలోక, దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్. ఎంత పెద్ద మాట! వాట్ ఎ గ్రేట్ సే, వాట్ ఎ గ్రేట్ మెసేజ్. ఏ లోకానికి ప్రయత్నం చేయొద్దు, భూలోకంలో ఉన్నావు చూడు, ఇక్కడి నుంచి డైరెక్ట్గా శివైక్యం పొందవచ్చయ్యా నీకని చెప్తున్నారు మహర్షులు. డోంట్ హ్యావ్ టు గో త్రూ ది హయ్యర్ వరల్డ్స్, యూ కెన్ జస్ట్ లీవ్ దిస్ and arrive once for all into పరమేశ్వర. అంతేకాక మనకే కాదు, స్వర్గంలో ఆ దేవతలకి, గంధర్వులకి అనేక మంది విద్యాధరులు ఉన్నారు. ఊర్ధ్వలోకాలు పుణ్యం చేసి చాలా దివ్యమైన విమానాల్లో భోగాలతో ఉండిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా శివుడిని నమ్మకం దండం పెట్టుకుంటున్నారు. But in the higher world, there is a particular weakness. There is a temptation to continue in that world. We are not bogged down by any temptations to continue in the earthly life. అంటే సుఖాలు ఉన్నాయి, మనకి లేవు కదా, మనకి వదిలిపెట్టడం కష్టం ఏమిటి? అవన్నీ హ్యాపీ వరల్డ్స్. అవి వదిలిపెట్టడానికి టెంప్టేషన్స్ అడ్డం వస్తాయి. మనకేం అడ్డం వస్తుంది? దుఃఖమే కదా చుట్టూ ఉన్నది. దుఃఖంలో ఉండిన ప్రపంచం వదిలిపెట్టడానికి కష్టం ఏమిటి? అసలు ఏమిటి ఆలోచన? ఎందుకు ఆలోచన? ఇది పెద్దలు చెప్తున్నారు. తక్షణం చాలు చాలు చాలు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకోమంటున్నారు. తర్వాత నువ్వేం చేస్తావు? నువ్వు పైకి ఎగరలేవు, ఏం చేయలేవు, ఇక్కడ నీ లోపల ఉన్నాడని చెప్తున్నారు అంతర్యామి. సర్వభూత నివాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే. వాసుదేవుడు ప్రతి జీవుల్లో ఉన్నారన్నాడు. అంతర్యామి నిర్గుణంగా కేంద్రంలో ఒక వెలుగు ఉంది, అన్నిటికీ అది లయస్థానం, అదే శివుడు అనుకో, ఇక్కడే ఉన్నాడు. ఇన్ని సులభోపాయాలు చెప్పి వాసుదేవ అంటావా, నారాయణ నారాయణ అంటావా, శివ శివ అంటే, ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయే ఉపాయాలు 10 రకాలు మనకి చెప్తే, దీంట్లో తారతమ్యాలని మనం జడ్జిమెంట్ ఇవ్వడం, వాళ్ళల్లో ఎవరి ఎక్కువ తక్కువ మన ఇవ్వడం చెప్పడానికి. నా పక్కవాడి కంటే నా జ్ఞానం ఎంత అజ్ఞానం ఉందో వాడికి అజ్ఞానం ఉంది, నాకే తెలియదు, పక్కవాడి గురించే తెలియటం లేదు. అదృశ్యమైనటువంటి పరతత్వాన్ని గురించి, న్యూనాధిక్యతలని గురించి విచారణ చేయక, హే మహావిష్ణు నాలో నువ్వు వాసుదేవుడి, ఎన్నో జన్మలు ఇస్తాను, ప్రతి జన్మలోనూ నువ్వు ఉన్నావు వాసుదేవ, నన్ను రక్షించు చాలు.
నీకెందుకు ఈ బాధలు? నన్ను ఇన్ని మాటలు వస్తే నువ్వు నాతో రావాల్సి వస్తుంది. అజాయమానో బహుధా విజాయతే. అసలు పుట్టుక లేనివాడు తిరిగి పుడుతున్నాడు అంటే ఎంతమంది జీవులు పుడుతున్నారో అందరిలోనూ తను రావాల్సి వస్తుంది. కాబట్టి ఆయన ఎందుకు సానుభూతితో అడుగుదాం, ఇక చాలని. అరే వీడు నన్ను కూడా పిట్టి చేస్తున్నాడు, నాయన సానుభూతి చూపిస్తున్నాడు, వీడు మంచి తెలివైన వాడు, ఇక వీడు పుట్టకుండా నేను వీడితో రాకుండా నాకు వదిలిపోతుంది వీడు నాది. చాలా ఇదంతా లాజిక్కే, పెద్ద బ్యాడ్ లాజిక్ ఏం కాదు. ఏమిటి ఏది బ్యాడ్ లాజిక్ అంటే వాట్ అరైవ్స్ ఎట్ ది రాంగ్ కంక్లూషన్ ఇస్ బ్యాడ్ లాజిక్. రాంగ్ కంక్లూషన్ వచ్చేదే బ్యాడ్ లాజిక్, కానీ రైట్ కంక్లూషన్ వస్తే బ్యాడ్ లాజిక్ ఈజ్ గుడ్ లాజిక్. తర్కశాస్త్రం ఉంది, అది గోడ కాదనే వాళ్ళు రుజువు చేయగలరు. నా మాట అలా ఉంచి మేసను ఒప్పుకోడు. ఏమిటి ప్రయోజనం ఏమిటి? కాబట్టి ఏ శాస్త్రములు అక్కర్లేదు. ఈ శివుడి గురించి పురాణాలు ఏమి చెప్తున్నాయంటే, నీకేమైనా సందేహం ఉంటే విష్ణువు కూడా ఆయన్ని గౌరవించాడో చెప్పి తెలుసుకో. కృష్ణుడు ఈయన్ని పూజ చేశాడని, రాముడు ఈయన్ని పూజ చేశాడని తెలుసుకో. అట్లాంటి శివరాత్రి ఉత్తరాయణంలో సంవత్సరం పొడుగున మరి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి పాల్గొన మాసంలో చిట్ట చివరి తిథి వరకు కూడా అనేక నెలల్లో, అనేక తిథుల్లో, అనేక వారాలు, నక్షత్రాలు, ఎన్నో పర్వాలు, శుభాలు పెద్దలు చెప్పారు. ఏ సందర్భంలోనూ దాని ఔన్నత్యాన్ని గురించి మాట్లాడడం మనకు అలవాటే కదా. నిజమే, కృష్ణాష్టమి వచ్చింది, ఏమయ్యా ఈ కృష్ణుడి కంటే నీకేం కావాలి? ఆయన తలుచుకో. ఆయనకి ఎంత జ్ఞానం ఉండదో, ఆయన ఎక్కడున్నాడో, ఆయన గోలోకం నుంచి సమస్త లోకాలు ఏకదృష్టితో ఒక్క మాట ఒక క్షణంలో 14 భువనాలు చూడగలిగిన మాట తలుచుకుంటే నీకేం కష్టం? ఆయన చాలు. అనేక మార్గాలు, అనేక విషయాలు చెప్పారు. వీళ్ళందరినీ తలుచుకొని శివరాత్రి నాడు ఒక్క మాట ఇంకా ఎవరిని ఎన్ని సంవత్సరాలు భవిష్యత్తులో ఎన్ని పండుగలు, ఎన్ని తీర్థాలు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఒక మహాశివరాత్రి నాడు ఆయన తలుచుకోమన్నారు చివరికి. ఆ విధంగా ఇది ఒక విధంగా చూస్తే అల్టిమేట్ డే. జీవులందరికీ అంతే, దేవతలకి జీవో దేవ సనాతన. జీవుడు ఇవాళ కొత్తగా వచ్చినప్పుడు సనాతనుడు, ఎందుకంటే ఈశ్వరుడు సనాతనుడు, అందులో అంతర్యామి, అంతలో భాగం కాబట్టి వీడు సనాతనుడు కాకేమవుతాడు? ఈశ్వరుడు సనాతనుడి అంతర్భాగమైన జీవులు సనాతనుడే. కాబట్టి ఆ గోవిందుణ్ణి, ఆ శివుణ్ణి ఒక మాట తలుచుకుంటే ఇక మళ్ళీ రావాల్సిన పని లేదు నీకు అని చెప్తున్నారు. అందుకోసం ఇది ఏర్పడింది. మాలిన్యంతో కూడుకున్నటువంటి శరీరం ధరించి దీంట్లో ఆనందం పొందే ప్రయత్నం ఎలా చేస్తావు? ఇంత చేస్తామనుకుంటే శక్తిపాటిది ఒక దోను మనం చంపలేము. చాలా బలాఢ్యుడే 500 కిలోలు పైకి ఎత్తుతాడు, 6గురిని చంపగలడు, కానీ ఒక దోను చంపలేడు వాడు. దానికి ఏదో ఒక మందు మీద ఆధారపడతాడు. ఇంత అశక్తితో మనం ఉన్నవాళ్ళం కదా. ఐ డోంట్ వి రియలైజ్ అవర్ ఇన్కేపబిలిటీ. ఒక్క మాటలో చెప్పాలి, టోటల్లీ ఇన్కేపబుల్. ఎప్పుడైతే నాకు ఎటువంటి శక్తి సామర్థ్యములు లేవనుకుంటామో సర్వశక్తిమంతుడైన ఈశ్వరుని మనం మాట గుర్తిస్తాం. అదొకటే మనం చేయగలిగిన పని. బతుకున్న నాళ్ళు సంసారం ఉంది, దారపుత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. తనకి ఇష్టమైనటువంటి దారపుత్రుల్లో తన మనసు ఎంత లగ్నం అవుతుందో శత్రువు మీద అంత లగ్నం అవుతుంది ఈ మనస్సు. ఈ మనస్సు ఎవరిని వదిలిపెట్టదు. దీనికి శాంతి ఎలా ఉంటుంది? దారాపుత్రులను చేసినప్పుడు క్షేమంగా ఉండాలంటాడు, శత్రువు వస్తే వాడు కొడతాడేమో, వాడు ఏం చేస్తాడు? అందుకని అన్నీ చెప్పారు. ఇప్పుడు అగ్రేవధాచ దూరేవధాచ అన్న మంత్రం చెప్పాం. ఎదురుగుండా ఉండేటటువంటి శత్రువు, దూరంగా ఉండే శత్రువు, వీళ్ళందరినీ దూరం చేయాలి. మై ఎనిమీ ఇన్ మై ఇమీడియట్ ప్రజెన్స్, మై ఎనిమీ హూ ఈజ్ at a far away distance, whose location I do not know. Destroy them. Destroy అంటే ఏమిటి? ఎవరో పాపం రాశారు, ఆయన చాలా శాంతి భద్రత కోరేవాడు, మహానుభావుడు అని అనుకోవాలి మనం. అన్ని మతాలు చాలా గొప్పవి. హిందువులే చంపు కొట్టు అంటూ ఉంటారు ఇప్పుడు.
అని ఒక గ్రంథం రాశాడు. ఆయన తాతలు ముత్తాతలు అందరూ కూడా హిందువులే. ఆయన సంగతి తెలియదు మనకి. రాశాడు. అలాంటి వాడు ఎలా జీవించాలి? నాకు ఏ మతాలు అక్కర్లేదు, అత్యున్నతమైన అహింస మార్గంలో నేను జీవిస్తాను, నేటి నుంచి భోజనం కూడా మానేస్తాను, అందులో కూడా హింస ఉంది అని అనుకోవాలి. అలా ఉండదు. ఇలాంటి దుష్ట స్వభావం కలిగిన ఈ జాతిని నాశనం చేయాలని మంచిదన్నాడు చివరికి. అంటే మళ్ళీ అహింసనే వీడు కావాలన్నాడు. మళ్ళీ అహింసలోనే ప్రవేశించాడు. హింస ఎవరిని హింసించినా ఆ హింస తనలో ప్రవేశిస్తుంది. హింసించిన వాడి యొక్క హింస పొందిన వాడితో సరిపోదు, తనలో ఉండిపోతుంది. మళ్ళీ బయటికి వెళ్ళి ఎవరినో హింసించి మళ్ళీ తనలో ప్రవేశించి శాస్త్రంలో ఉంటుంది. ఈసారి ఇంకా బలపడుతుంది అది. పూర్వం కంటే ఈసారి ఇప్పుడు ఈ హింస తనలో బలపడుతుంది. ఇక అక్కడి నుంచి మొదలు కథ. అధపాతాళాలు, దుఃఖాలు, మమకారం వల్ల మనం సంపాదించగలిగింది ఏమీ లేదు. ఎంతో ప్రేమ ఉండొచ్చు, వాళ్ళకి మనం ఏం చేయగలం? పిల్లలకి ఏమైనా చేయగలమా? ఇన్కేపబిలిటీ. మన ప్రేమ వెనకాల ఇన్కేపబిలిటీ ఉంది, ద్వేషం వెనకాల ఇన్కేపబిలిటీ ఉంది. నేదర్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ డియర్ అండ్ నియర్స్, నార్ కెన్ వి డిస్ట్రాయ్ అవర్ ఎనిమీస్. ఇంత అశక్తత ఉండి ఎందుకు అహంకారం అని అడుగుతున్నారు పెద్దలు. కాబట్టి ఈ మాలిన్యంతో కూడిన శరీరం నేను కాదు, నా దేహో నేంద్రియాన్ని అంతరంగం, ఈ అంతరంగాలు నేను కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నేను శరీరం కాదు, నేను ఏది నేను అనుకునే వస్తువు ఏదైతే ఉందో, నాది అనుకునే వస్తువు ఏదైతే ఉన్నదో, ఈ రెండు ఏమీ నేను కాదు. ప్రత్యేగాత్మ శివోహం, ప్రత్యేగాత్మ అయిన శివతత్వాన్ని నేను అనుకుని బతుకున్నాను. ఈ భావంతో మహాశివరాత్రి ఒక్క 24 గంటలు ఆ భావంతో జీవిస్తే ఎంతో కర్మక్షయం అవుతుంది. ఎంతో కర్మక్షయం. ఇండోనేషియా అంతా బాగా టూర్ చేస్తే బాలి ఐలాండ్లో చెప్పారు, స్వామి నన్ను బాగా గురూజీ అన్నారు వాళ్ళు. అక్కడ కూడా అది తప్పలేదు. అక్కడ ఏమనుకున్నామంటే మేము మా సంవత్సరం 225 రోజులు ఎంతో ఉంటుంది అంతే. కాబట్టి ఏ మాసంలో శివరాత్రి వస్తుందో మాకు తెలియదు, కానీ మా క్యాలెండర్లో తెలియదు. ఇండియన్ క్యాలెండర్లో శివరాత్రి ఎప్పుడు వస్తుందో తెలుసుకుని మేమంతా శివరాత్రి 48 గంటలు ఉపవాసం ఉంటాం. ఇండియన్ క్యాలెండర్ ప్రకారం శివరాత్రి ఏ తారీఖు వస్తుందో ముందర తెలుసుకుని ఆనాడు 48 గంటలు 2 రోజులు ఉపవాసం ఉంటాం. ముందు రోజు నుంచి మేము ఉపవాసాన్ని సిద్ధపడతాం. ఆ రోజు చేత అయినది మాకు మంత్రమాత్రం ఏం తెలుసు, శివపూజ చేసేస్తూ ఉంటాం. మాలాంటి వాళ్ళ కోసమే శివుడు ఉన్నాడు కదా, తెలియని వాళ్ళ కోసం ఉన్నాడని మేము మా భాష అంటారు వాళ్ళ లాంగ్వేజ్ పేరు ఇండోనేషియాలో. మా భాష అనే మా లాంగ్వేజ్లో శివుడు ఉన్నాడు, నీకేం తెలియదని ఒప్పుకో, హెల్ప్లెస్గా ఉన్నావు ఒప్పుకో, చాలు అని చెప్పి మా భావాన్ని బోధిస్తున్నాయి మా భాషలో చెప్పాడు. అంత ఉత్కృష్టమైనటువంటి భావాలు భారతదేశం నుంచి ప్రపంచం అంతా వ్యాపించాయి. మన దేశంలో రోజు సిద్ధాంతాలు, గ్రంథజాలం, కులం, సబ్ కులం, సబ్ కాస్ట్ ఇలా పెరిగిపోతూ ఉంది. ఒక చెట్టు మొదలుంది, మొదలు ఆరోగ్యంగానే ఉంది. రెమ్మలు కొమ్మలు పెరిగి ఆకుతో ఆకు యుద్ధం చేయడం, రెమ్మతో రెమ్మ యుద్ధం చేయడం, కొమ్మతో కొమ్మ యుద్ధం చేయడం, బ్రాంచ్ అండ్ సబ్ బ్రాంచ్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్, ఫర్గెటింగ్ దేర్ సింగిల్ రూట్. ఇట్టి స్థితి రాకుండా మనం బతికున్నవాళ్ళు ఒకటే. నేను ఎప్పుడు పోతానో నీకే తెలుసు, అప్పుడు నువ్వు తప్పకుండా తీసుకో. ఈ లోపల నీ మాయా ప్రపంచంలో నీవు నిర్మించినటువంటి ఈ మాయకి బందీనై తప్పులొప్పులు చేస్తూ ఉంటాను. ఇప్పుడు అడుగుతున్నాను కదా, కాబట్టి నన్ను నీలోకి చేర్చుకో. శివుణ్ణి అడగడమే మన కర్తవ్యం. ఇక్కడ ఉండడం, ఊర్ధ్వలోకాలలో ఉండేటువంటి టెంప్టేషన్స్ మనకి లేవు. దుఃఖమయంగా ఉంది ప్రపంచం అని పెద్దలు చెప్తున్నారు. ఎక్కడెక్కడ చిన్నప్పటి నుంచి చాలా సుఖాలు అనుభవించాం, కానీ నాస్తికత సుఖలేశ సత్యం. ఎన్ని సుఖాలు అనుభవించినా వాటికి లేశం కూడా ఇప్పుడు లేదు.
అయినప్పటికీ తదపి నమ్ముంచచ్చు ఆజావాయు, ఇంకా గడిచిపోయిన సుఖాలు జ్ఞాపకంలో మచ్చు కూడా లేకపోయినా ఇంకా నాకేదో ఆశ ఉంది. ఏమిటి ఆశ? గడిచిపోయిన సుఖాలు మళ్ళీ వస్తాయేమో, ఏమో ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ వస్తుందేమో ఆయుర్దాయం. ఎవడైనా యోగి వచ్చి రాయి నెత్తిన పెట్టి మళ్ళీ ఆయుర్దాయం పోస్తాడేమో అంటే జమ్ స్టోన్స్ అంటాం చూడండి. ఏదైనా వస్తుందేమో అని ఆశ అప్పుడు వదిలిపెట్టదు అంటాడు. కాబట్టి అంగం కలితం ఫలితం ఉండడం, ఈ శరీరంలో క్షీణించిపోతుంది. ఎండాకులకు రాలిపోవడం సిద్ధంగా ఉంటే ఇంకా ఆశ ఏమిటి? అయితే నేను యవ్వనంలో ఉన్నాను, ఇంకా భవిష్యత్తులో నీకంటే 80 ఏళ్ళు వచ్చే కానీ నేను బాగా ఉన్నాను కదా అని ఎవరైనా వచ్చి నిజమే, వాళ్ళకి 80వ సంవత్సరం వస్తుంది. కాబట్టి ఆ రోజు ఎలా ఆలోచించాలి, ఇప్పటి నుంచి సిద్ధపడుతూ ఉండాలి. దాన్ని బట్టి రాబోయే వార్ధక్యాన్ని గురించి యవ్వనం పాడు చేసుకోవడం కానీ అది కూడా అవసరం లేదు. కానీ భవిష్యత్తు జ్ఞానం ఉండాలి, ప్రతి వాళ్ళకి ఇందే గతం. కాబట్టి మనుష్య యొక్క నిజ జన్మస్వరూపం తెలుసుకుంటే ఎప్పుడు ఆ శివానుగ్రహం చేత సంపూర్ణమైనటువంటి జ్ఞాన వైరాగ్యములు సిద్ధిస్తాయో ఆ శుభగడియ కోసం ఎదురు చూడడమే మన కర్తవ్యం. అహర్నిశలు ఆ విష్ణునామం, గోవిందనామం, శివనామం అహర్నిశలు ఉచ్చరించుకుంటూ జీవించడమే కర్తవ్యం తప్ప ఈ భారతదేశంలో ఎన్నో మంచి వస్తువులు ఉన్నాయి, ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో వైరాగ్యాలు ఉన్న మహానుభావులు ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు. దానికి తగినటువంటి కౌంటర్ బ్యాలెన్స్ రాక్షసత్వం ఉంది. అటు చూడకుండా ఇటే చూసుకుంటే సరిపో. ఎప్పుడు కూడా యుగాలు అంటాం, 2 ప్యాన్స్ ఉన్నాయి కాలానికి త్రాసులో, జ్ఞానము అజ్ఞానము. ఓ మాట ఈ ప్యాన్ పైకి పెడితే ఒక మాట ప్యాన్ ఈ పైన ఎటో ఒకవైపు పైకి కిందకి వేస్తూ ఉంటుంది ఈ తరాసు. కాబట్టి మనం ఎప్పుడు యోగక్షేమం కోరుకునేవాడు తన క్షేమం కోరాలి. శత్రువు యొక్క క్షేమం వాడు మారాలని కోరాలి. వాడు శత్రువులో ఉండే దుర్మార్గం కనుకపోతే వాడికి సుఖం వస్తుంది కదా అని కోరితే మన రుణం తీరిపోతుంది. భయం. మంచి పని చేసినా నువ్వు ఎలా చేస్తావో చూస్తానని తప్పుతామనే వాళ్ళు ఉన్నారు. ఇంత మంచి పని నువ్వు చేస్తావా, ఎలా చేస్తావు నేను చూస్తాను అంటాడు ఒకడు. వాడి గురించి వాడిని దూరేవధాయిచ అని చెప్పి అంటే సరిపోదు. వాడు వధ్యుడైతే వాడిని చంపు, లేకపోతే వాడు అజ్ఞానంలో పెట్టి వాడు అజ్ఞానం తీసేసాయి. రాక్షసులు ఈశ్వర విరోధులు కాదు, మర్చిపోతారు. ఈశ్వరుణ్ణి బ్రహ్మరూపంలో పూజ చేశారు, రుద్రుడి రూపంలో పూజ చేశారు. నాస్తికులు కాదు వాళ్ళు. వాళ్ళకు వచ్చిన రోగం అంతా ఏమిటంటే పరమేశ్వరుని విష్ణువుని పూజ చేసుకుంటూ యజ్ఞాలు చేసి అక్కడికి తరించే వాళ్ళ మీద కోపం. విష్ణువుని ఏమీ చేయలేక విష్ణు భక్తుని పీడించరు. వీళ్ళకేం కష్టం, వాళ్ళు విష్ణు పూజ చేసుకుంటే వీళ్ళని ఏమన్నారు? అదిగో అతడు మా శత్రువు, మా శత్రువుని మీరు పూజ చేస్తారా అంటే సన్మార్గంలో ఉండే వాళ్ళ మీద ఎప్పుడైతే ద్వేషం వచ్చి వాళ్ళని పీడించాడో అప్పుడు ఆయన దిగి రావాల్సి వచ్చింది. తనకేం అపకారం చేయగలరు వాళ్ళు? నా దగ్గరికి వచ్చే మార్గంలో మార్గస్థులు ఉన్నారు, వాళ్ళకి అపకారం చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళు శిక్షించవలసి వచ్చింది అంటాడు ఆయన. మహావిష్ణువుకి రాక్షసుల మీద శత్రువులు ఏమంటే వాళ్ళు పుట్టకుండానే చేసి ఉండేవాడు ఆయన. ఇది ఆ పని చేయలేడేమిటి? సృష్టిలో రాక్షసులే లేకుండా ఆయన చేయలేడా? పుట్టమన్నాడు, మీ ఇష్టం వచ్చిన బతకండి, మీ ఇష్టం వచ్చిన పని చేయండి, వదిలేసేసాడు. కాబట్టి ఆయన రాగద్వేషాలు రెండూ కూడా ఏమీ లేవు ఆయనకి. అనుగ్రహం అనేది ఒకటి ఉంది. అటు ఈశ్వరుణ్ణి ఈనాడు బ్రహ్మాండ వ్యాప్త దేహో భైస ప్రజాభాసమన భుజంకే బ్రహ్మాండ రూపంలో ఉండే లింగాన్ని, జగత్తంతా ఇందులో విలీనం అయిపోతుందో అట్టే లింగాన్ని బిల్వాష్టోత్రంలో ఎన్నో రహస్యాలు, ఎన్నో విచిత్రమైన మాటలు ఎన్నో ఉన్నాయి. నీవే బీజం, నీవే బీజం, నీవే కారణం. బీజం నుంచి ఉత్పత్తి అయ్యే వృక్షాన్ని నువ్వే, వృక్షం నుంచి మళ్ళీ పుట్టేటువంటి ఫలము నీవే, ఫలం నుంచి వచ్చే మళ్ళీ బీజం నువ్వే అని చెప్తున్నాడు ఆద్యంతములన్నీ కూడా. కాబట్టి అట్టి పరమేశ్వరుణ్ణి లోకమంతా ఉన్నట్టు గుర్తించి నాలోనూ ఉన్నాడు, అంతటా వ్యాపించిన ఈశ్వరుడు నాలో కూడా ఉన్నాడనే భావం తెలుసుకుంటే ఎలా చేయాలి, ఎటు నుంచి కూర్చోవాలి, ఏ కాలు పైన ముడుచుకోవాలి, ఇవన్నీ అడగకుండా ఉన్నాడని హరినిచలు నిద్రపోయినా వంకరటిగరగా కూర్చున్నా లోపల ఉన్నాడని చెప్పి భావించేటట్టయితే అతడే మనకి
కేర్ టేకర్, అతడే మనం రక్షించేవాడు. ఈ మహాశివరాత్రి నాడు ఇంకా మన అందరి జీవితాల్లో నిజమైనటువంటి శివరాత్రి యొక్క దాని విశిష్టత అంతఃకరణలో తప్పక నాకు పుట్టాలి. ఫ్రమ్ టుడే ఇన్ మై లైఫ్ ఐ మస్ట్ రియలైజ్ హౌ గుడ్, హౌ గ్రేట్ ఐఎమ్ బై బర్త్. ఇక్కడ పుట్టాను నేను, ఈశ్వరుడు నేను నాలో ఉన్నాడని గుర్తు తెలుసుకుని ఈ అవేర్నెస్తో జీవిస్తాను నేను అని అనుకోవడం మంచిది. అలా అనుకుంటే ఏమీ చేయలేకపోతున్నాను అనుకోకర్లేదు. చేయవలసిన ఒకటే మాట, నీవు ఉన్నావు, నీ రక్షణ నాకు కావాలి, నేను నన్ను ఏం చేసుకోలేను, రక్షించు అంటే అన్ని వేదార్థం, ఉపనిషదార్థం, అన్ని మతములకి పరమార్థం ఒక మాటలో వచ్చేస్తాయి. ఎన్నెన్నో చెప్పారు కథలు. కాశీఖండం ఉంది, శివరాత్రి మహాత్మ్యం ఉంది. శివరాత్రి మహాత్మ్యం ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలు కవులు రాశారు, పండితులు రాశారు, యోగులు రాశారు, జ్ఞానులు రాశారు. పాశుపతి మతం అంటాడు, పశువు ఉంది, పాశం ఉంది, పశుపతి ఉన్నాడు. జీవుడేమో పశువు, పశుపతి ఏమో ఈశ్వరుడు, ఈ పాశమేమో మాయాపాశం. ఈ మాయాపాశాన్నే ఇది నీవే చేశావు కాబట్టి మాయాపాశం కాకుండా మాయాతీతమైనటువంటి జ్ఞానపాశంగా తీసి నీ దగ్గరికి లాక్కోవడానికి ఈ తాడు పనికి వస్తుంది అని కూడా అనుకోవచ్చు. కాబట్టి శివసూత్రములు ఉన్నాయి, దాన్ని ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు. ఏ గ్రంథం చదివినా సారం అడిగి తెలుసుకునేవారికి గ్రంథం దానంతట అదే చెప్పుకుంటుంది. ఒక పెద్ద మనిషి అన్నాడు, నేను ఏ గ్రంథం చదవను, గ్రంథాల వల్లే కదా ఇన్ని పార్టీలు వచ్చాయన్నాడు, ఇన్ని మతాలు వచ్చాయి, గ్రంథం అక్కర్లేదు, నా లోకంలో నేను బతుకుతానన్నాడు. ఈ ఆత్మే పరమాత్మ అన్నాడు. ఎవరో కాదు, ఒక ముస్లిం విద్వాంసుడు, చాలా చిత్తం, ఆత్మ పరమాత్మ అన్నాడు. నిన్ననే చదువుకున్నాను ఏదో పేపర్లో ఏమి విద్వాంసుడు. ఈ విధంగా ఈ భారతదేశంలో ఎక్కడంటే ఎక్కడ చేయి పెడితే అక్కడ కను చూస్తే అక్కడ జ్ఞానం, ధర్మము అది గోచరిస్తుంది. అప్పుడు అధర్మం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ భయభీతులు కాకుండా సుఖజీవనం చేయవచ్చు. మరొక మాట, శివరాత్రిని మనందరం కలుసుకోవడం శివానుగ్రహం. మనకి ఇది కోరాలో అది కోరుకోండి. పెళ్లి కాలేదు అమ్మాయికని బెంగ పెట్టుకోకండి. ఎవరైనా సరే యోగుడు దొరికితే ఇస్తానని అనుకోండి. మీరు ఒక డిజైన్ పెట్టుకుని ఇలాంటి వాడు అయితేనే నా బిడ్డని ఇస్తాను, నా బిడ్డ చాలా లోకాతీతమైన వస్తువు, ఇలాంటివి ఏం పెట్టుకోకూడదు. యోగుడు ఎక్కడ యోగం ఉందో అక్కడ, ఆ యోగం ఎక్కడుందో అక్కడ యోగ్యుడు రావాలి నాకు అనుకుంటే చాలా తొందరగా అవుతుంది. మనమే చాలా పెద్ద కండిషన్స్ పెట్టుకుంటే. దొరికిన వాడు మంచివాడు కావాలి అంతే. జిల్లాలో కూడా అమ్మని ఎవరో అడిగారు, ఆ పిల్ల వచ్చాడు పక్కనే, అమ్మగారు అక్కడ కూర్చుంది, ఇంకొక ముత్తైదు కొత్తగా పెళ్ళైన పిల్లని, ఏమే నీ మొగుడు అందంగా ఉన్నాడా అని అడిగింది. అమ్మ అంది, మొగుడే అందం అంది. చిన్న మాటే అంతే. అలా అనుకుంటే ఎవడున్నాడు ఎలా ఉన్నాడు. అందుకని అతడు ఎవడైనా ఎట్టివాడైన కానీ పడతికి ఇహపర సౌఖ్యమా పతియే, అది భారత దర్శనం. అప్పుడు మన హిందూ ధర్మంలో వివాహ వ్యవస్థ నిత్యమవుతుంది. వివాహ వ్యవస్థ సిస్టమ్ అయితే బాగుంటే పుట్టబోయే సంతానం బాగుంటుంది. బాగుండడం అంటే ఆర్షధర్మంలో బతుకుతారు. బతికితే హిందూ ధర్మానికి ఏమో ఉపయోగం ఏర్పడుతుంది. హిందూ ధర్మ ఉపయోగం శాశ్వతం, మంచి జ్ఞానంతో బతకడమే తప్ప ఇంకేం కాదు. ఎలాగో తప్పదు. కాబట్టి అన్ని విధాల ఆర్షధర్మాన్ని గుర్తు చేసుకుని సుఖంగా ఉంటూ శాంతి భద్రతతో మనంతా ఉండాలి. మన పిల్లలందరినీ ముద్దుగా పెంచుతాం. గారం చేయడం చేత ఇండిసిప్లిన్ ఏదైతే ఉందో దాన్ని వృద్ధి చేస్తూ ఉంటాం మనకి తెలియకుండా. గారాభం ఉండాలి, ముద్దు ఉండాలి, ప్రేమ ఉండాలి, వాత్సల్యం ఉండాలి, జాగ్రత్త ఉండాలి, అన్నీ ఇవ్వాలి. క్రమశిక్షణలో కూడా పెంచాలి. క్రమశిక్షణ అయితే మన సాంప్రదాయం గుర్తు చేయడమే. మన అమ్మాయి పని చేయకూడదు, ఈ పని చేయాలి, డూస్ అండ్ డోంట్స్ చెప్పాలి. ఈ విధంగా శివరాత్రి నాడు ఎందుకు గొడవ అంటే ఇన్ని ఉంటేనే శివుడు జ్ఞాపకం వస్తాడు. ఈ శివుణ్ణి శివశక్తికి అభేద దృష్టి. శైవాచారంలో పుట్టాం కాబట్టి
శైవపీఠానికి అధ్యక్షుడు అన్నారు నన్ను. అయితే ఏమైంది, అంతకు పాత మనిషిని నేను. పూర్వజ్ఞానం అలాగే ఉంది, మధ్యలో వచ్చిన జీవితం అలాగే ఉంది, ఇప్పుడు తేడా ఏం లేదు, అదే మనిషి. అందుకని శక్తి విశిష్టాద్వైత శివారాధన చాలా ఉంది మాట్లాడాలంటే. ఎందుకు శివాద్వైతి అంటే శివ అంటే చాలు, 2 అక్షరాలే చాలు. కాబట్టి అందరికీ కూడా ఎవరు శివపీఠ అధ్యక్షత అవసరం లేదు, అందరూ బతకవచ్చు, అందరూ శివైక్యం పొందవచ్చు, ఏమక్కర్లే. శివ అనుకుంటే ఎవడైనా వెళ్ళిపోతాడు. ఈ భావం మనం ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఆర్షధర్మంలో సుఖజీవనం చేసి, ఆర్షధర్మానికి ఎవరైనా విరోధి వస్తే వాడిని పట్టించుకోవద్దు, వాడిని దూరం చేసి, ఆ విధంగా మనం భారతీయ ధర్మాన్ని అందరూ పుట్టినందుకు ఆ ధర్మంలో జీవించి శివానుగ్రహం నిత్యం అహర్నిశలు కోరుతూ, జ్ఞానస్వరూపుడు శివుడు, ఆది భిక్షుడు మహాభిక్షువు. ఆది భిక్షువు నువ్వు, మా శాస్త్రి గారు రాశారు, నువ్వే ఆది భిక్షు అయితే నేనే అడుగుతానన్నాడు మా సిరివెన్నెల. నిజమే, అన్నీ వదిలిపెట్టిన వాడిని అడగాలి, ఏమీ లేని వాడిని అడగాలి, నన్ను నీలాగా చేయమని. ఇంకేం అడిగినా ఇంకెవరినో అడగాలి. అన్నీ వదిలిపెట్టి జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆయన అడిగితే జ్ఞానం ఇస్తాడు. ఏమీ లేకుండా చేయడం అంటే అజ్ఞానం పోయేటట్టు చేయడం. ఈ విధంగా శివభక్తి 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 అన్నీ అందులో ఉన్నాయి. ఈ లింగంలో అటువంటి పరమేశ్వరుణ్ణి మనందరి యొక్క క్షేమం కోసమే మరొక మాట మీ అందరికీ ఇక్కడ కూర్చొని ప్రతినిధిగా పూజ చేశాను. ఈ ఫలంలో మీరందరూ కూడా సమానమైన భాగస్వాములు. మీరు చేసిన ఆరాధన కింద ఇది, ఏమీ సందేహం లేకుండా మీరందరూ కలిసి చేసిన ఆరాధన ఇది. ఆయన మనందరికీ సమానమైనటువంటి సత్ఫలం, జ్ఞానఫలం, శాశ్వతమైన ఫలం ఇస్తాడని వారికి మరొక మాట శివుడికి నమస్కారం చేసుకుంటూ అందరికీ శుభం శుభం స్వామి. భాస్కరాయ విద్మహే మహజ్యోతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనాః సుఖినో భవంతు.